ఇగో మన దేశంలో లగ్జరీ కార్లలో తిరిగేటోళ్లకు హైవేలు ఉన్నాయి. ఐటీ కంపెనీల ముంగట తార్ రోడ్లు కూడా ఉన్నాయి. కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం కొన్నిసార్లు రోడ్ల తిప్పలే అవుతాయి. పొలానికి పోదామంటే రోడ్లు లేవు, బండ్లేసుక పోదామంటే ఎడ్లకు నడిచే తొవ్వే లేదట. పొలాలు వెనుక ఇంకో పొలం, ఆ పొలం వెనుక ఇంకో పొలం. మరి గిట్లుంటే వాళ్ళకు తొవ్వెట్లుంటుంది చెప్పుర్రి. పాపం కదా, గీ రైతుకు సుతం గదే కట్టమట. గీ రైతు పొలానికి పోయేతందుకు దారి సుతం లేదట. తాజా ముచ్చట ఏందంటే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ అనే ఊర్లే లక్ష్మణ్ అనే రైతుకు ఏకంగా 12 ఎకరాల పొలం ఉందట. 12 ఎకరాలంటే తక్కువ ముచ్చట్నా? గంత పెద్ద భూసమైన ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లుందంటే పొలానికి పోదామంటే చుట్టుపక్కల పొలాల రైతుల ఎడ్ల బండి పోనిత్తలేరట. పాపం లక్ష్మణన్న ఆయన పొలానికి ఆయన ఎడ్ల బండి వేసుకొని పోయేతందుకు తొవ్విప్పిండ్రి అని తలమడుగు రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగిండట. అయినా సరే తొవ్వరాలే, బండి పోతలేదట. కొన్నిసార్లు కింది స్థాయి సార్ల తీరు ఏమైనా చిన్నగుంటుందా? రేపు రాపో, మాపు రాపో, మాకు టైం లేదు అని ఫైల్ పక్కన పడేసిండ్రు కావచ్చు. కానీ ఈడ తొవ్వియ్యాలే అంటే మరి రోడ్డుకే ఉందో లేదో. వీళ్ళ పొలంలోకి పోవాలంటే ఎన్ని పొలాలు ఉన్నాయో అని పొలాలు దాటుకుంటూ పోతే ఆ పొలాల్లోళ్ళు ఏమన్నా అడ్డం చెప్తారో ఇవన్నీ చూసొచ్చి జర శాంక్షన్ చేస్తే అయిపోతుండే కదా సారు. ఏదేమైనా మన రెవెన్యూ సార్ల ఆఫీసులల్లా ఫైళ్లు కదలాలంటే ఎంత టైం పడుతుందో దేవునికే ఎరక. పాపం ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన లక్ష్మణ్ అన్న, మీ కార్లకు బైకులకు దారి ఉంది కానీ నా ఎడ్ల బండికి దారి లేదా అని డిసైడ్ అయినట్టుండు. ఇంకేమున్నది, ఫ్యామిలీ మొత్తాన్ని ఎడ్ల బండి ఎక్కించుకొని ఆ బండిని వేసుకొని జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందట తెచ్చి ఆపిండు. ఇట్లా కలెక్టరేట్ ముంగట ఎడ్ల బండి ఆగంగానే సెక్యూరిటీ వాళ్ళకు అక్కడ ఉన్నోళ్లకు ఏం చేయాలనో అర్థం కాలేదు. లగ్జరీ కార్లు, పొలిటికల్ లీడర్ల కాన్వాయ్లు చూసే కలెక్టరేట్ గోడలకు మన లక్ష్మణ్ అన్న ఎడ్ల బండి గట్టి షాకే ఇచ్చినట్టు అయింది అనుకోన్రిగా. ఇక కథల ట్విస్ట్ ఏందంటే మన జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా సారు ఎడ్ల బండి మీద వచ్చిన రైతును చూసి అస్సలు అశ్రద్ధ చేయలేదు. వెంటనే లక్ష్మణ్ అన్న బాధని నడట. కలెక్టర్ సారు మీటర్ ఇండే ఆలస్యం. కింద స్థాయి రెవెన్యూ అధికారులకు గట్టిగానే క్లాస్ వీకినట్టుండ్రు. అయ్యా ఆఫీసర్లారా, ఆ రైతు ఎడ్ల బండి పట్టుకొని కలెక్టరేట్ దాకా వచ్చే వరకు మీరేమి ఈగలు తోలుకుంటాండ్రు? వెంటనే పోయి ఆ 12 ఎకరాల పొలానికి దారి సమస్యను పరిష్కరించుండ్రి అని ఆర్డర్ పాస్ చేసిండు. కలెక్టర్ సారు వెంటనే స్పందించడం మంచిదే గాని ఈ కింది స్థాయి అధికారులకే బుద్ధి రావాలి అని తిట్టబట్టే. ఒక రైతు పొలానికి పోయేతందుకు కూడా కలెక్టర్ దాకా ఎడ్ల బండి కట్టుకొని రావాలా సారు? ప్రతి చిన్న సమస్యకు కలెక్టర్లే స్పందించాల్సి వస్తే మరి మండల ఆఫీసులలో కూర్చొని సాయి తాగుకుంటా కాలక్షేపం చేసే సార్లు ఉద్యోగాలు ఎందుకున్నట్టో జనాలకే అర్థమైతలేదు. ఇగనన్న మన రెవెన్యూ సార్లు నిద్రలేసి లక్ష్మణ్ అన్న పొలానికి దారి చూపిస్తాన్రో లేక మళ్ళీ ఆయనకు ఎడ్ల బండి ఎక్కిస్తారో చూడాలి మరి.